మనతో పాటు సోమేశ్వర్ బాబు గారు ఉన్నారనమాట. పాస్ట్ చైర్మన్ అలాగే సీఎంఎం మెంబర్ అనమాట. ఈరోజు ఇక్కడ 68th సెలబ్రేషన్స్‌లో ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. వారికి ఎలా అనిపిస్తుంది? అలాగే పాస్ట్‌లో చైర్మన్‌గా ఉన్నప్పుడు ఏ విధంగా విధులు నిర్వహించారు? ఏ విధంగా ఉందనేది ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు 68th ఫార్మర్స్ డేకి మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ సెలబ్రేట్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? It is really a fortunate moment for me as well as the members of the Hyderabad chapter. 60th means Shashtipurti. Shashtipurti normally completes after 60 years. So that kind of opportunity comes only for few people, not for all. This is the very good opportunity for me in my life. I am feeling very happy and we are all feeling proud that we are the members of Hyderabad chapter. మీరు పాస్ట్ చైర్మన్‌గా ఇక్కడ వ్యవహరించారు కదా సార్. ఏ ఇయర్‌లో మీరు పాస్ట్ చైర్మన్‌గా ఉన్నారు? నేను 23-24లో 22-23 సంవత్సరానికి నేను చైర్మన్గా వ్యవహరించాను. ఆ తర్వాత కొంతకాలము కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఇంకొక 6 నెలలు పొడిగించబడింది నా వ్యవధి. సో ఆ సంవత్సరంన్నర నేను చాలా మంచి కార్యక్రమాలు చేసి మంచి ప్రతిష్టను నిలబెట్టడానికి సిఎంఏ ఇన్స్టిట్యూట్ ప్రతిష్టను నిలబెట్టడానికి కావాల్సిన కార్యక్రమాలు చేస్తూ ఆల్ సీనియర్స్ మాతో పాటు మాకు ముందు చేసిన చైర్మన్ల యొక్క సలహాలు వాళ్ళతో సంప్రదింపులు జరిపి ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్కి కావాల్సిన కార్యక్రమాలన్నీ అద్భుతంగా నిర్వహించి వన్ ఆఫ్ ది బెస్ట్ చాప్టర్స్ ఇన్ ఇండియా అవార్డ్స్ కూడా నా 10 ఇయర్లో రావడం జరిగింది. సో మీరు ఈ సీఎంఏ మెంబర్గా అవ్వడానికి అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇందులో మీరు కూడా ఒక భాగమైనందుకు మీకు ఏ విధంగా మీ ఫీలింగ్ ఏంటి సార్? రియల్లీ వండర్ఫుల్ ఫీలింగ్. ఇది ఇట్స్ ఎ గ్రేట్ బూన్, ఒక గొప్ప వరం. సీఎంఏ అవటమే గొప్ప వరం. చాలా కొద్ది మందికి మాత్రమే వారి వారి జీవితాల్లో వచ్చే వరాలలో సీఎంఏ కూడా ఒక వరం లాంటిది. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ క్వాలిఫై అవటం కొద్దిగా కష్టతరం. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్స్కి కోచింగ్ ఫెసిలిటీస్ బాగా పెరిగాయి. చాప్టర్లో కోచింగ్ ఫెసిలిటీస్ ఇస్తున్నాము. అలాగే బయట ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కోచింగ్ ఫెసిలిటీస్ పెరిగాయి. క్వాలిఫై అవుతున్నారు, మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. వారికి కనీసం 7.5 లక్షల నుంచి మొదలయ్యి వార్షిక ఆదాయం అంటే సంవత్సరానికి 7.5 lakhs ప్యాకేజ్ నుంచి 25 lakhs ప్యాకేజ్ వరకు వచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. గత 5-6 సంవత్సరాల్లో కూడా అలా క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగాలు వచ్చి మంచి స్థితిలో ఉన్నారు. అంటే మీరు బిఫోర్ ఇక్కడికి ఎలా వచ్చారు సార్? ఒక స్టూడెంట్ లానే వచ్చారా, లేకపోతే మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఇక్కడ? నేను సిఎంఏ క్వాలిఫై అయిన తర్వాత నేను బీపీఎల్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగం చేసి తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎన్ఎస్ఎల్ మైనింగ్ రిసోర్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సిఎఫ్ఓగా వర్క్ చేసి ఆ తర్వాత నా ఓన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకున్నాను. వీటికన్నిటికీ కూడా ఆ సిఎంఏలో ఉన్న కరికులం సబ్జెక్ట్స్ బాగా ఉపయోగపడతాయి, లైఫ్కి బాగా ఉపయోగపడతాయి. లైఫ్ ఎలా లీడ్ చేయాలనేది కూడా ఈ సిఎంఏ కరికులంలో ఇన్సైడ్ ఉంటుంది. ఇంకొంచెం బాగా మనం స్టడీ చేస్తున్నప్పుడు ఉపయోగపడుతుంది, జీవితానికి అప్లై చేసుకోవచ్చు, మంచి స్థితికి రావడానికి ఉపయోగపడుతుంది.